దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. లోకంలో ఎన్నరకులేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో దయచేసి మీ గొప్పదైన మాట దగ్గరకు మమ్మల్ని తోడుకొని వచ్చి మీ మాటలు మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ ఇష్టాన్ని తెలుసుకోవడానికి మేమందరం కూడా తండ్రి వేచి ఉండగా మీ ఇష్టాన్ని మాకు పూర్తిగా తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న బ్రతుకుల్లో తండ్రి మేమందరం కూడా మీ ఇష్టాన్ని నెరవేర్చేవారులాగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలకు తండ్రి మంచి మాటలు బోధించబోతుండగా ఉపకారాత్మను దయచేయమని తండ్రి, ఈ మహాజ్ఞాన సంగతులను తండ్రి తెలుసుకుని మేము మా జీవిత కాలంలో తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని, ఒక మంచి పాఠ్యాంశాన్ని, అద్భుతమైన వివరణలు మనం విని గ్రహించి నేర్చుకుందాం. ఏది దేవుని చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అండి, మనకు కూడా ఈ భూమి మీద నివసించే వారందరికీ అనేక ఇష్టాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చిన్నవారి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. కొద్దిమంది చిన్నపిల్లలు చూడండి, పలాని చాక్లెట్ అంటే ఇష్టపడతామంటారు. అదేవిధంగా కూల్ డ్రింక్స్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రంగులు ఇష్టపడేవాళ్ళు, కాయగూరలు ఇష్టపడేవాళ్ళు, బట్టలను ఇష్టపడేవాళ్ళు. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇంటికి వచ్చిన వెంటనే తల్లి తండ్రిని చూపించి లేదా వాళ్ళు మాట్లాడుతూ మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడుగుతారు. అంటే ఎవరు ఇష్టం నీకు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మనిషి అన్న తర్వాత వాడు ఈ వేటినో ఇష్టాలుగా కలిగి ఉన్నారండి. నాకు పలాని ఊరంటే ఇష్టమండి, పలాని ప్రదేశాలంటే ఇష్టమండి. మనుషులందరూ కూడా ఏవేవో ఇష్టాలతో బ్రతికేస్తూ ఉన్నారు. వాటిని బట్టే మరి దేవునికి భక్తునికి అనుసంధానం చేసేది ఏదంట, అంబికా దర్బార్ బత్తి చూడండి. అంటే దేవునికి ఏది ఇష్టమని మనుషులు అనుకుంటున్నారంటే, ఇదిగో ఈ బత్తి అంటే దేవునికి ఇష్టం, ఈ వాసన అంటే ఇష్టం, ఈ రంగులంటే ఇష్టం. అంటే దేవునికి కూడా ఇష్టాలనేటివి ఉన్నాయి. ఆ ఇష్టాలు ఏవంటే ఇదిగో వీళ్ళు చెప్పేవే. దేవుడికి పాలంటే ఇష్టము, పెరుగంటే ఇష్టము, నెయ్యి అంటే ఇష్టం అనుకున్నారండి. కానీ నిజంగా దేవుని మనసు లోతుల్లోకి మనుషులు వెళ్ళలేకపోయారు పిల్లరా. దేవునికి కూడా ఇష్టం అనేది ఉంది. ఆ ఇష్టం ఏదో ఈ పాఠం ద్వారా మనం జాగ్రత్తగా నేర్చుకునే పని చేద్దామండి. ఏమండి, ఈరోజు యవనస్తులుగా చాలామంది కనపడుతున్నారు. యవనస్తుల్లో కూడా అండి కొద్దిమంది మాట్లాడుతూ ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. అండి, అబ్బాయి పేరు సూర్య అని పెట్టుకున్నాను అనుకోండి, అమ్మాయి పేరు చంద్రకళ అనుకోండి. సూర్యకి ఎవరంటే ఇష్టము? చంద్రకళ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆమెను చాలా ఇష్టపడుతున్నాడు, నా జీవితంలో అదే లక్ష్యం అండి, ఆమెను వివాహం చేసుకుంటే చాలండి అంటాడు. కానీ వచ్చే సంవత్సరానికంతా మరి ఏమంటాడు? ఇది మానేసేసి మరి పక్క వీధిలోనో పక్క రాష్ట్రంలోనో రావండి పక్క ఊర్లో ఉన్న వేరే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. అంటే మనుషుల ఇష్టాలను ఇవే ఇష్టమేమో, ఇదే వాళ్ళ చిత్తమేమో అనుకుంటాం. నాకు పలాని కోర్స్ అంటే ఇష్టం అంటారు, కానీ ఆ కోర్సులో మళ్ళీ ఏం చేయలేరు. పలాని సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటారు, కానీ దాన్ని ఏమీ సాధించలేరు. అంటే మనుషులకు కొన్ని ఇష్టాలు అంటారు, కానీ ఆ ఇష్టాల మీద స్టిక్ ఆన్ కారు ప్రేమైన దేవుని వల్ల. నాకు దేవుడు అంటే ఇష్టమని అనేక మంది గుడులని, చర్చిలని, మసీదులని తిరుగుతున్నారు. అలా తిరిగిన వాళ్ళందరికీ దేవుడు ఇష్టమేనా అంటే, వీళ్ళ ఇష్టమైన కోరికలు తీర్చుకోవడానికే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు మనుషులందరూ కూడా. కాబట్టి దేవునికి ఏది ఇష్టమయ్యిందో, దేవునికి ఏమి ఇష్టమో మనం తెలుసుకోవాలి ప్రియులారా. దేవునికి ఇష్టమైన సంగతులు మన జీవిత కాలంలో మనం నెరవేర్చాలి. దేవునికి ఏవో ఇష్టాలు ఉన్నాయి, దేవునికి కోరికలు ఉన్నాయి, దేవునికి ఉద్దేశాలు లక్ష్యాలు ఉన్నాయి. వాటి వైపు మన పయనమన్నది ఈ చిన్న జీవితంలో సాగించాలి. అలానే భక్తులు అనేక మంది దేవుని ఇష్టాలను వాళ్ళు నెరవేర్చిన వారుగా కనబడుతున్నారు. అంతే కదండి, దావీదు గారు ఏమంటారు? దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఆయన నా హృదయంలోని ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. అంటే దేవుని యొక్క ఇష్టాన్ని దావీదు గారు నెరవేర్చారు అంటే దావీదు గారు కనుగొన్నారు. అందుకే దేవుడు కూడా దావీదును కనుగొన్నాడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, దేవుని ఇష్టం ఏదో తెలుసుకోవాలండి. దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద సంపూర్ణంగా చేసిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే అదెవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు నెరవేర్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38లో, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో
నా ఇష్టము నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. చూడండి, నా ఇష్టం నేను నెరవేర్చుకున్నటకు రాలేదు. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు. నేను పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాను అంటే ఆయన మాట్లాడుతూ, నన్ను పంపిన వాని ఇష్టం నెరవేర్చుటకే. అంటే నా జీవితం ఆయన ఇష్టం నెరవేర్చడానికే. దేవునికి ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని ఈ ప్రపంచ మనుషులందరూ ఎవరు నెరవేర్చడం లేదు. అందరూ వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. ఏమండి? కనుక నేనైతే ఆయన ఇష్టం నెరవేర్చుటకే నేను వచ్చాను, అందుకే నా జీవితం అందుకే అంటున్నాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు దేవునికి ఇష్టం లేదా? ఇష్టం ఉంది. దేవునికి కోరిక ఉంది, దేవునికి ఉద్దేశం ఉంది. ఆ ఇష్టాన్ని నెరవేర్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి భూమికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుండి వచ్చాడు. ఏదో పక్క ఊరు నుండో ఆ ఊరు నుండో రాలేదు ఆయన. పరలోకం నుండి నేను వచ్చాను, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాడు అన్నాడు. కనుక ఆయనకి ఇష్టం ఉంది. ఆ ఇష్టం ఏది? ఆ ఇష్టాన్ని మనం కూడా మన జీవితాల్లో నెరవేర్చుకోవాలి ప్రియులారా. కానీ మనుషులందరూ ఏం చేస్తున్నారు? మనుషులందరూ దేవుణ్ణి ఇష్టపడుతున్నారు. తెలుసుకున్నవారైనా తెలుసుకోని వారైనా దేవుడు దేవుడు అని ఎవరిని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 7:21 మాట ఉంటుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే ప్రవేశిస్తాడు. అంటే పరలోకానికి ప్రవేశించాలి అంటే దేవుని ఇష్టం ఏదో తెలుసుకోవాలి, ఆ ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే నెరవేర్చిన బ్రతుకులు మాత్రమే పరలోకానికి ప్రవేశిస్తాయి. అంటే నెరవేర్చకుండానే జీవితాలు ఏమైపోతున్నాయి? ముగించిపోతున్నాయి పిల్లలు, ముగిసిపోతున్నాయి, అంతమైపోతున్నాయి. ఏమండి? అందరూ అనుకుంటారు, పుట్టిన వారందరూ కూడా పుట్టినప్పుడు ప్రతి తల్లి ఏమనుకుంటే నా కుమారుడు 100 ఏళ్ళు జీవించాలండి. అవునా కదా? ఆలోచించండి. నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ఆయుష్కాలం ఈ భూమి మీద ఉండాలండి అనుకోకుండా ఉంటుందా ప్రతి తల్లి? ప్రతి తల్లి అదే అనుకుంటుంది, ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. కానీ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అర్ధాంతరంగా జీవితాలను ముగించేస్తున్నారండి. దేంట్లోకో దిగిపోతున్నారు. వాళ్ళు అనుకున్న ఇష్టాలను నెరవేర్చుకుని ముందుకెళ్ళిపోతున్నారు. తాగేవాళ్ళుగా, తిరిగేవాళ్ళుగా, పేకాట ఆడేవాళ్ళుగా, వ్యసనపరులుగా, ఏమండి, ఈ వీటిని ఆశించే వాళ్ళగా వెళ్ళిపోతున్నారు. ఆ ఆశల్లోనే వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి? అంతమైపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. ఎంతమంది అండి 30 ఏళ్లకు, 40 ఏళ్లకు, 20 ఏళ్ళకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. చాలామంది ఉన్నారు పిల్లలు. చాలామంది వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడానికి కారణం ఏమంటే వాళ్ళు వేటినో ఈ భూమి మీద ఆశిస్తూ ఉన్నారు, ఆశించి బ్రతుకుతున్నారు. కానీ యేసుక్రీస్తుల వారి ఆశ అంతా ఏది? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను నా తండ్రి పనుల మీదే ఉండాలి. నేను ఏ పని నిమిత్తం వచ్చాను ఈ భూమి మీదకి? నేను నా తండ్రి పని నిమిత్తం వచ్చాను. నీ జన్మైనా, నా జన్మైనా, మనందరి జన్మైనా కేవలం తండ్రి పని నిమిత్తమే జరిగింది పిల్లరా, మన సొంత పనుల కోసం కాదు. కానీ ఈ గ్రహించిన వాళ్ళంటే ఎవరూ లేరు. ఆయన అంటున్నాడు కదా, ఏమండి, ఆయన తప్పిపోయాడని చెప్పి వాళ్ళు అక్కడెక్కడ వెతికి లాస్ట్ యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంకి వస్తే, ఏమండి, ఎదుగో నిన్ను వెతుకుతున్నామంటే ఆయన ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా? నిన్న తండ్రి పనుల మీద ఉండడానికి కదా వచ్చాను ఈ భూమి మీదకి. అంటే ప్రతి మనిషికి కూడా పుట్టక ముందే పని అన్నది నిర్దేశించబడింది ప్రియులారా. పని ఇవ్వబడింది. ఆ పని ఏదంటే తండ్రి పని, తండ్రి పని. కానీ తండ్రి పని మీద వచ్చిన మనుషులందరూ కూడా తండ్రి పనిలో నిమగ్నమై ఉన్నారా? తండ్రి పని గురించి ఆలోచిస్తున్నారా? లేదండి. ఈ భూమి మీదకి మానవ జన్మలు ఎప్పటి నుంచో ప్రారంభమయ్యాయి. ఆదాము ద్వారా వచ్చిన మనుషులందరూ కూడా, ఏమండి, నోవాహు కన్నా పూర్వం ఏం చేశాడు దేవుడు? జలప్రళయంలో ఈ భూమిలో మీద ఉన్న మనుషులందరినీ తుడిచేశాడు. ఎందుకోసం? వారందరూ తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చడం లేదు. వారంతా వారి ఇష్టాన్నే నెరవేర్చుకుంటున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఎవరెవరిని వివాహాలు చేసుకుందామా, ఏమండి, అనేక వివాహాలు ప్రేమ దేవుని వాళ్ళ. చూడండి, ఇప్పుడు ఒక వివాహం చేసుకుంటారు. ఒక వివాహం చేసుకున్న పురుషులైనా ఆమెతోనే ఆగిపోతారా? లేదు. ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతేనే మరి ఇంకొక వివాహం చేసుకుంటూ ఉంటారు అండి. ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారు. అంటే మనుషుల యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించడం లేదు ప్రేమ దేవుని వల్ల. ఆదికాండం 6వ అధ్యాయము చూడండి, మానవుల యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 6వ అధ్యాయం 2వ మాటలో,
6వ అధ్యాయం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఏమండి, దేవుడు కింది మాటలో అంటాడు, మరి 11వ మాటలో, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారాలతో నిండి ఉండెను. అంటే ఈ మాటలు ఎందుకు మాట్లాడాడు? పైన వివాహం అంటున్నాడు, కింద బలాత్కారం అంటున్నాడు. అంటే ఒక వివాహం చేసుకొని అక్కడ స్టిక్ ఆన్ కావడం లేదు, దాంతో ఆగిపోవడం లేదు మనుషులు. వివాహాలు 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 వివాహాలే చేసుకోవాలి. ఇంకేమి, చక్కని వారిని చూచి. ఏమండి, భూమి మీద రాజులు ఎంతోమంది బ్రతికారండి. మన ముందు చరిత్రను మనం చదువుతూ ఉంటాం. ఒక రాజుకి 500 మంది భార్యలు అండి అంటారు. ఏమండి, అంటే వాళ్ళు ఒక చోట ఆగుతున్నారా? ఆగడం లేదు పిల్లరా. వాళ్ళందరిలో ఏముందంటే వివాహాలు చేసుకోవాలి. ఏ వివాహం చేసుకున్నా అక్కడితో ఆగకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి, బాగా సుఖపడాలి. ఏమండి, అంటే అది దేవునికి ఎలా ఉంది? బలాత్కారంగా ఉంది, చెడిపోయినట్టుగా ఉంది. అంటే భూమి మీద వివాహం చేసుకోవద్దని చెప్పలేదు. ఆదాముకు ఒక భార్యని ఇచ్చాడు దేవుడు. ఆదాముకు ఒకే ఒక్కరిని ఇచ్చాడు, ఒకరితో ఉండిపోమ్మని చెబితే, కానీ మనుషులు ఏం చేస్తున్నారు? వివాహాన్ని, కళ్యాణాన్ని, ఏమండి, ముడి అని, లేదా దానికి ఎన్నో పేర్లు పెట్టారండి. పెళ్ళి, ఈ పెళ్ళిళ్ళతో జీవితం అంతా కొనసాగిస్తూ ఉన్నారు. అలా స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ శరీర సుఖాల కోసమే బ్రతుకుతున్నారండి. దేవుని గురించి ఆలోచన చేసి ఈ జీవితాన్ని దేవుని కోసం ఘనంగా బ్రతకాలి అని ఆలోచించడం లేదు. వారి యొక్క ఇష్టాలలో ముడిపడిపోతున్నారు. ఏమండి, ఈ రోజుల్లో అండి కొద్దిమంది పురుషుల్లో కూడా అహ్మదాబాదు, నాగపూరు, బొంబాయి లేదా హైదరాబాద్ ఇలాంటి ప్రదేశాలలో మగపిల్లలు కూడా నాకు పెళ్ళి జరగడం లేదు, నా పెళ్ళి ఒప్పుకోవడం లేదు, వేరే అమ్మాయిలు ఒప్పుకోవడం లేదని చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది పిల్లరా. 30-31 ఏళ్ళకే అయ్యో నాకు ఇక పెళ్ళి జరగదు, నా పెళ్ళి జరగదేమో అని ఉద్దేశంతో ఏం చేస్తున్నారు? చనిపోతూ ఉన్నారు. చూడండి, పెళ్ళిని ఆశించడం, అది జరగడం లేదనుకోవడం, అమ్మాయిల్లో అలా ఉండడం, అబ్బాయిల్లో ఉండడం, అంటే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఒక యవ్వన దశకు వచ్చినప్పటి నుంచి పెళ్ళి పెళ్ళి పెళ్ళి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆలోచించండి. పెళ్ళైన వాళ్ళు ఏం ఆలోచిస్తారండి? పెళ్ళైన వాళ్ళు, ఇదిగో నేను బాగా సుఖంగా ఉండాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక గొప్ప ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో నేను బాగా సుఖంగా ఉండాలి, నాకు వాహనం ఉండాలి. అంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఈ భూ సంబంధమైన ఆలోచనలతోనే మిగిలిపోతున్నారు. దేవుని సంబంధమైన ఆలోచనలతో ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ లేకుండా ఈ ప్రపంచం ఉండిపోయింది. ఒకనాడు అలాగే ఉన్నారు. చూడండి, ఇంకా కింద 12వ మాటలు అంటున్నాడు ఆయన. అక్కడ 12వ మాటలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం, అంటే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడండి. భూలోకం అన్నది ఏమిది? ఇది యాత్రాస్థలం. ఇది ఈ లోకానికి వచ్చావు నువ్వు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకములో నీకంటూ ఒక ముద్ర వేయాలి, నీకంటూ ఒక మంచితనాన్ని ఈ భూమి మీద నువ్వు చూపించాలి. అవునండి, ప్రతి మనిషి చాలా విలువైన వాడు, ప్రతి ఆత్మ విలువైనది. విలువైన వాళ్ళుగా బతకాల్సిన మనుషులు ఏమైపోయారంట? బలాత్కారులుగా బ్రతికేస్తున్నారు. భూమి మీద వేటినో సంపాదించాలి, వేటినో ఆర్జించాలి. ఏమండి, ఈరోజు ఎవరు గొప్ప? ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరు గొప్ప? ఇదిగోండి, ప్రతి ఏరియాలో కూడా ఇక్కడ ఎవరు ఉంటారంటే ఒక కార్పొరేటర్ గొప్పవాడండి, ఒక ఎమ్మెల్యే గొప్పవాడండి. అతనికి ఎమ్మెల్యే పదవి ఎందుకు ఇస్తారు? అతనికి చాలా ఆస్తుంది కనుక. ఏమండి, ఈ డాక్టర్ గొప్పవాడండి, ఆ రాజకీయ నాయకుడు ఎందుకు వాళ్ళని గొప్ప వాళ్ళని అంటున్నారు? చూడ, ఆలోచించండి. వాళ్ళు చాలా ధనాన్ని సంపాదించేశారు. అంటే ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి, అది ఎలాగైనా కానీ సంపాదించాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు వివాహాల విషయంలో కూడా అండి, ఒకనాడు మనకు తెలుసు, నీతిమంతుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, ఆయనకే ఆయన భార్య ద్వారా, ఆయన భార్య చెప్పగా హాగరుతో వివాహం జరిగింది, శారాన్ని చేసుకున్నాడు. మూడవ వివాహం కూడా ఆయనకి జరిగింది. నీతిమంతునికే అలా పరిస్థితి ఉంటే ఈరోజు అనీతిమంతులుగా మారిన ప్రజలలో వివాహాల గురించి ఆలోచించే వాళ్ళు చూడండి ఎలా ఆలోచిస్తున్నారు. వివాహాలను ఎక్కువగా ఆశిస్తున్నారు. ఎలా అంటే అలా తిరుగుతున్నారు. ప్రేమ దేవుని వల్ల శరీర సుఖాల కోసం తిరిగే వాళ్ళు ఉన్నారు, బలాత్కారులుగా తిరిగే వాళ్ళు ఉన్నారు, ధనం సంపాదించాలని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఏమండి, రౌడీలుగా, గూండాలుగా, కబ్జాదారులుగా. ఈరోజు మీరు చూసినట్లయితే హైదరాబాద్లో చూడండి, హైదరాబాద్లో అండి మొన్న ఈ మధ్య హైడ్రా అనే ఒక పేరుతో
ఇది పేరుది హైడ్రా. ఒకటి ఏర్పాటు చేసి ఆ హైడ్రా వాళ్ళు ఏం చేస్తారంట, ఎక్కడైతే కెనాల్స్, చెరువులు, కుంటలు ఉంటాయో వాటిని కబ్జా అయ్యాయో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే దాన్ని కూడా ఏం చేశారంట, కబ్జా చేశారు. ఇక్కడ నీరు నిలబడితే ఎక్కడి వరకు నిలబడొచ్చు అని ఒకటి పెట్టింటారండి, కొలత పెట్టింటారు. అంతటిని కూడా ఏం చేశారంట, కబ్జా చేశారు. మొత్తం ఆ కబ్జా ద్వారా ఎన్ని ఎకరాలు వచ్చిందంటే 840 ఎకరాలు వచ్చిందంటండి ల్యాండ్. 840 ఎకరాల ల్యాండ్ని ఎవరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సేకరించింది అంటే ఎంతగా వాళ్ళు ఏం చేశారు, అక్రమం చేశారు చూడండి, ఎంతగా ఆక్రమించారో చూడండి. ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఆక్రమించారు. అంటే ప్రభుత్వంలో కూడా ఎవరున్నారు, అక్రమార్కులే ఉన్నారు అందరూ కూడా. దానిలో ఏది చిన్న చిన్న బిల్డింగ్లు కాదు, మహా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, ఆకాశానికి కట్టేశారు. అంతంత పెద్ద బిల్డింగ్లు కూల్చాల్సి వచ్చింది. అవన్నీ కూడా, అవన్నీ ఏమేవి, అన్నీ అక్రమ కట్టడాలే. అంటే మనుషులంతా ఎలా మారిపోయారు, అనీతి పరులుగా, అక్రమార్కులుగా మారిపోయారండి. అలా అక్రమార్కులు ఏం చేస్తున్నారు, ఇంటికి ఇల్లు చేర్చుకుంటున్నారు. ఏమండి, ఉన్న ఇంటి సరిపోతుంది కదా, లేదండి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఇంకో ఇల్లు కట్టాలి. పోనీ ఒక ఇల్లు కట్టుకుంటే ఏమండి, మనిషి 4 చోట్ల ఉండలేడు కదా, పోనీ ఇంకో ఇల్లు కట్టుకున్నాడు మంచిదని, కట్టుకున్నాడు ఉంటాడా, కాదు, ఇల్లులు కావాలి. ఏమండి, చాలామంది మాట్లాడుతుంటారు, ఏమని మాట్లాడతారంటే, నాకు అనంతపురంలో ఇల్లు ఉందండి, బెంగళూరులో ఇల్లు ఉందండి, హైదరాబాద్లో ఇల్లులు ఉన్నాయండి, అమెరికాలో కూడా ఇల్లులు ఉన్నాయి. అంటే భూమి మీద ఏం ఏం సంపాదించాలనుకుంటున్నాడు, అన్ని కూడా ఇల్లు ఇల్లు ఇల్లు. అనేక చోట్ల మాకు ఇల్లులు కావాలి, ఆ ఇంట్లో నుంచి మాకు రెంట్ వస్తాయండి, రెంట్ వస్తే మేము బాగా దర్జాగా బతుకుతామని దాని మీద ఏం చేస్తున్న మనుషులు పెట్టుబడులుగా పెడుతున్నారు, అపార్ట్మెంట్లు కొంటున్నారు. ఈ అపార్ట్మెంట్లన్నీ మావేనండి. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే వీటినన్నీ సంపాదించడం ద్వారా మాకేదో గొప్ప ఘనత, మంచి జీవితం ఉంటుందని ప్రతి మనిషి ఆలోచిస్తున్నారు పిల్లలు. అలా ఏం చేస్తున్నారంటే వాటిలోకి వెళ్ళి అనేక ఇళ్ళను సంపాదిస్తారు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంటే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ మాటలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ మాటలో, మీరు మాత్రమే ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని నీకు శ్రమ. మీకు ఏమంటే ఈ భూమి మీద పిల్లారా, పొలం కావాలి, పొలం కావాలి, ఎకరాలు ఎకరాలు పొలం సంపాదించాలి, అనేక పొలాలను సంపాదించాలి. ఈ ఊర్లో ఇన్ని ఎకరాలు ఉందండి, ఆ ఊర్లో ఇన్ని ఎకరాలు ఉందండి. అంటే పొలాలు సంపాదించడానికే జీవితం. జీవితం అంతా ఏం చేస్తున్నారు, పొలాలు సంపాదిస్తున్నారు. వివాహం చేసుకుంటే ఆ వివాహం ద్వారా కూడా ఏం సంపాదించాలి, మళ్ళా పొలం సంపాదించాలి, ధనం సంపాదించాలి. వివాహం చేసుకునే వాళ్ళు చూడండి, మీరు ఎంత ఇస్తారండి కట్నం. అవండి, ఒకనాడు మాట్లాడే వాళ్ళలో ఏదో లక్షల గురించి మాట్లాడేవాళ్ళు, 2 లక్షల 3 లక్షల వివాహానికని. ఈ రోజుల్లో మాట్లాడే వాళ్ళలో కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నారంట. 50 ఎకరాలు పొలం, అంటే పొలం కోసమే వివాహాలు కూడా జరుగుతున్నాయి. అంటే మనుషులంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు, పొలాల గురించి, స్థలాల గురించి, ఇండ్ల గురించి ఆలోచిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. దానివల్ల మనిషికి ఏం కలుగుతుందంట, మీకు శ్రమ కలుగుతుంది. ఇంటికి ఇల్లు చేర్చుకునే వానికి శ్రమ అన్నాడు దేవుడు. అంటే ఇంటికి ఇల్లు కట్టుకుంటూ పోతుంటే జీవితకాలం అంతా నీకేం మిగులుతుంది, శ్రమ మిగులుతుందయ్యా. కాబట్టి నీకేం సంపాదించేది ఏం లేదు ఈ భూమి మీద. ఎక్కువ ఇంటి గురించి నువ్వు ఆలోచించొద్దు అంటున్నాడు, పొలాల గురించి ఆలోచిద్దు అంటున్నాడు, స్థలాల గురించి ఆలోచిద్దు అంటున్నాడు. కానీ మనుషులంతా దేన్ని ఆలోచిస్తున్నారు, ఇల్లు, పొలము, స్థలాలు. అంటే దేవుడు ఏదొద్దంటున్నాడో మనుషులంతా అదే చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చిందండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనకు బుద్ధి చెప్పడానికి, జ్ఞానం చెప్పడానికి, పరలోకానికి నడిపించడానికి, మనం ఎవరో చెప్పడానికి. అంటే మనుషులందరూ వీటినే సంపాదిస్తూ ఆలోచిస్తూ స్థలము మిగలకుండా మీరు మాత్రమే, అంటే స్థలమంతా మాకే ఉండాలి, ఎంత ఆశ చూడండి మనుషులందరికీ కూడా. దేవుడు రాయిస్తున్నాడండి. రాజకీయ నాయకులకి అందరికీ ఇలాంటి ఆలోచనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అమరావతిని పెట్టారండి. ఎంత స్థలాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఎంపీ కంటే అసలు మనం దాని గురించి మాట్లాడకూడదు. అది రాకముందే తెలుసుకొని అందరూ ఏం చేశారంట, ఎకరాలు ఎకరాలు కొనేసుకున్నారు. అంటే దాంతో ఏం చేస్తారు, వ్యాపారం. అంటే ఈ రోజుల్లో మనకు చెబుతూ ఉంటారే, మేము చేస్తున్నామండి, ఏం వ్యాపారం, ఇవన్నీ కూడా స్థలాల వ్యాపారం. అంటే మనుషులందరూ ఇలాగే ఉన్నారు. మీకా గ్రంథము 2వ అధ్యాయం 2లో, మీకా గ్రంథము, వారు
ఆ, వారు భూములు ఆశించి పట్టుకుంటారు. ఏం ఏం పట్టుకుంటారంటే వాళ్ళు భూములు పట్టుకుంటారు. ఇంకా ఇండ్లు ఆశించి, చూడండి, ఇండ్లను ఏం చేస్తారంట? బలాత్కారులు ఇండ్లను ఆశించి పట్టుకుంటారు, భూములు ఆశించి పట్టుకుంటారు. ఇంకా ఒక మనిషిని, వాని కుటుంబమును, వాని స్వాస్థ్యమును, చూడండి, వాని స్వాస్థ్యం, వాని ఆస్తి ఏముందో ఆస్తిని అంతా పట్టుకుంటారండి. ఎవరు వీళ్ళు? బలాత్కారులు. భూమి మీద బలాత్కారులు అన్నవారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇళ్లను దోచుకుంటారు, వాళ్ళ యొక్క స్థలాలను దోచుకుంటారు, వాని స్వాస్థ్యం, వాని ఆస్తి ఏముందో ఆస్తినంతా దోచుకుంటారు. ఎందుకంటే ఇదిగో నేను ఏదో గొప్ప కనపడాలి అంటే మనుషులందరి ఆలోచనలో ఏమున్నాయంటే వీటిని సంపాదించాలి. ఏమండి, ఎవరైనా వచ్చారనుకోండి, ఆ పక్కన స్థలం ఎంత అని మాట్లాడతారు. ఏమండి, ఈ పక్క స్థలం ఎంత ఉంది, ఏ రేట్లో ఉంది, ఏమన్నా కొనకూడదు అది కూడా. చూడండి, మిమ్మల్ని దేవుడు చాలండి అంటారా? లేదు, కొనాలి, ఇంకా కొనాలి. కొనండి. ఏమండి, కొనండి అని చెప్పడం ఎంత ఈజీ అండి? ఈజీనా కదా? అంటే మనుషులందరూ అదే మాట్లాడుతుంటారు. పెళ్ళి అయిందనుకోండి, అబ్బాయికి ఎంత ఉంది ఆస్తి, ఇంకా కొను, ముంబైలో కొను. ఏమండి, ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, వాడికి ముంబై అంటే ఇష్టం అంటే ముంబైలో కొను, అయితే ఢిల్లీలో కొను. అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? భూమి మీద అనేక స్థలాలు, పొలాలు, ఇండ్లు సంపాదిస్తూ వాటిలోనే బ్రతకాలనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఏమండి, ఈ అక్రమ కట్టడం అంటే అక్రమం ఎంత ఎంత ఘోరం ఆలోచించండి. అక్రమం ఎంత ఘోరం చూడండి. మనుషుల్ని చంపైనా దోచుకుంటూ ఉంటారండి. అక్రమం అంటే మనుషుల్ని ఏం చేస్తారు? దోచుకుంటారు. ఏమండి, వాళ్ళల్లో ఏం చేస్తారంటే డాక్యుమెంట్లో కూడా రాంగులు రాసి వాళ్ళతో ఏం చేస్తారు? దోచేసుకుంటారు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఇలా బతకమని చెప్పడం లేదు. ఆస్తులను సంపాదించుకోవడం కాదు జన్మ. ఏమండి, ఆత్మల సంపాదన కోసం బ్రతకాలి. నీ ఆత్మను కూడా ఏం చేసుకోవాలి? నువ్వు సంపాదించుకోవాలి. నీ ఆత్మను దేవుని పక్షాన నడిపించుకోవాలి. దేవుని జ్ఞానాన్ని, విలువైన దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఆ విలువైన దేవుని జ్ఞానానుసారంగా బ్రతకాలి. ఏమండి, నిజంగా చెప్పాలంటే చూడండి, ఇల్లు అనేది ఎప్పుడు కట్టగలమండి? రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినా కడతారండి. ఇల్లు కష్టం ప్రియులారా. ఎవరు కడతారంటే ఒక 50-55 ఏళ్ళ పైనోళ్ళు ఇల్లు కట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో పెళ్ళి కాకముందే చిన్నవాడికి ఏముండాలి? ఇల్లు ఉండాలి. ఎంత ఆశ చూడండి. ఎప్పుడు ఆలోచించాలి అవన్నీ కూడా? ఇల్లు కాదు కదా ముఖ్యం. ముఖ్యమైనది ఏది? బ్రతుకు ముఖ్యం. పని చేసుకునే వాని గురించి ఆలోచించడం లేదు, ఇంటి గురించి ఆలోచిస్తున్నారండి. కనుక ప్రేమైన దేవుని వారలారా, వీటి కోసం ఏం చేస్తున్నారంటే కపటము, మోసము, అక్రమము, అన్యాయము, అడ్డదారులు, దుర్మార్గమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం మంచిది కాదని చెప్తున్నాడు దేవుడు. వీటి కోసం బ్రతకండి. ఇంటి కోసం బ్రతకొద్దండి, ఆస్తుల కోసం బ్రతకొద్దండి. మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలి. వారు దేవుని దృష్టిలో గొప్పవారు. ఒకవేళ ఇల్లే గొప్పవనంటే దేవుడు వారందరినీ బ్రతికించేవాడు ఒకనాడు. ఇవన్నీ గొప్పవి కాదు కనుక సొదొమ ప్రాంతాన్నైనా, ఇంకేమండి, ఆ తర్వాత భూమి అంతటినైనా దేవుడు ఏం చేశాడు? ఒకనాడేమో నీటితో తుడిచేశాడు, మరి సొదొమ ప్రాంతంలో అయితే అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేసి పడేశాడని. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని కోసం మనం ఈ భూమి మీద బ్రతకాలి. దేవుడు చెప్పే మాట వినాలి. ఏమండి, ఎందుకు మనము ఈ లోకానికి అంత వెళ్ళమన్నాడు దేవుడు అంటే, మార్క్సు వార్త చూడండి, మార్క్సు వార్త 16వ అధ్యాయము, మార్క్సు వార్త 16వ అధ్యాయం 15లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమండి, ఈరోజు మనం చదువుకున్న విద్య అంటే ఈ విద్యను చెప్పడానికి. కొద్దిమంది ఏం చేస్తారు? యూనివర్సిటీలో పనిచేస్తారు, కొద్దిమంది పాఠశాలలో పనిచేస్తారు, కొద్దిమంది స్కూళ్ళు పెట్టి స్కూళ్ళల్లో పనిచేస్తారు. ఎందుకు? నువ్వు విద్య నేర్చుకున్నావు కనుక. కానీ మీకు నేర్పిన విద్య ఏది? ఈ ప్రపంచానికి అంతటికి తెలియజేసిన విద్య. ఏమండి, ఎంత గొప్ప విద్య చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళమన్నాడంటే దేవుడు అపోస్తులతో, అపోస్తులు నేర్చుకున్న విద్య ఏది? మహోన్నతుని విద్య, గొప్ప విద్య, ఈ ప్రపంచాన్ని మార్చే విద్య, మనుషులను మార్చే విద్య, ఆత్మలను రక్షించుకునే విద్య. అదే కదండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. మీకు గొప్ప వాక్యం బోధించాను,
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ వాక్యాన్ని మీరు చెప్పాలి. సువార్త చెప్పాలి మీరు. సువార్త ఈ ప్రపంచంలోనే చాలా గొప్పదని చెప్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఈ సువార్త ద్వారా ఏమవుతాం మనం? ఏమండి? సువార్త తెలుసుకుంటే మనం ఏమవుతాం? సువార్త తెలుసుకున్న తర్వాత ఏమంటాడు దేవుడు? బాప్తిస్మం. నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష. అంటే సువార్తను నమ్మిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకునడం ద్వారా మనం ఏమవుతామంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ మాటలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామములో విశ్వాసముంచిన వారందరికీ. అంటే విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేసావు? బాప్తిస్మం పొందావు. బాప్తిస్మం పొందిన నీవు దేవుని పిల్లలగుటకైనా అధికారం అనుగ్రహించను. ఏమండి? బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరంటే దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలకి ఒక అధికారం ఉంది పిల్లరా. గొప్ప అధికారం ఇది. ఈ ఈ ప్రపంచ మనుషులంతా ఎవరు? ఏమండి? వివాహాలు చేసుకుంటూ, తింటూ, తాగుతూ, బట్టలు ధరించుకుంటూ, దీన్నే గొప్ప అనుకొని ఆస్తులు సంపాదన కోసమే జీవితం అంతా ఖర్చు చేసేవాళ్ళు. వారు దేవుని పిల్లలు కాదు. వారు నశించి నరకానికి వాళ్ళు ఎత్తబడి ఉన్నారు. చూడండి, చాలామంది కబ్జాదారులుగా, గూండాలుగా, రౌడీలుగా ఉంటారండి. ఏదో ఒక రోజు ఏమవుతుంది? కత్తి పట్టువాడు కత్తితో చచ్చిపోతాడు. బాంబు పట్టుకున్నవాడు బాంబుతో చనిపోతాడు. అక్రమం చేసినవాడు అక్రమంతో చనిపోతాడు. ఎప్పటికైనా వెళ్ళిపోయేవి జీవితాలు అవన్నీ. కానీ మిమ్మల్ని దేవుడు ఏమనుకున్నాడు ఇప్పుడు? తన పిల్లలు అంటున్నాడండి. అంటే తన పిల్లలుగా మనల్ని దేవుడు గుర్తిస్తాడు. అలా గుర్తించబడిన మనం అందరం కూడా ప్రారంభ శతాబ్దంలో, ప్రారంభ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఈ సువార్తను ఈ ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ప్రపంచానికి అంతటికి వెళ్ళిపోయారండి. ఈ ప్రపంచంలో 4 చెరుగులకు వెళ్ళి ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళ జీవిత కాలంలో సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యాన్ని విస్తృతం చేశారు. దేవుని వాక్యాన్ని చెప్పారు. ఇందాక మన ఆత్మీయ తండ్రి ద్వారా మనం ఒక మంచి పాఠం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఏం చేశారంట వాళ్ళు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. ఎందుకోసం పెట్టారు వాళ్ళు? ఎందుకోసం పెట్టారు వాళ్ళు? చరస్థిరాస్తులను ఎందుకు పెట్టారు? వీటిని తీసుకొని వెళ్ళి ఈ ప్రపంచ మనుషులకు జ్ఞానాన్ని బోధించండి. అంటే మన దగ్గరకు కూడా ఈ బైబిల్ రావడానికి కారణమేమి? వాళ్ళు పెట్టిన ధనం ద్వారానే ఈ బైబిల్ మన దగ్గరకు వచ్చింది. వాళ్ళే త్యాగధనులు కాకపోతే, వాళ్ళే ధనాన్ని ఖర్చు పెట్టకపోతే, వాళ్ళే వాళ్ళ యొక్క పొలాలను నమ్మకపోతే, వాళ్ళ చర స్థిరాస్తులను నమ్మకపోతే మన దగ్గరికి ఈ బైబిల్ వచ్చేది కాదు పిల్లలు. ఎందుకు అంటేనా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, గత కాలాల్లో ఉన్న వాళ్ళైనా ఇప్పుడైనా చూడండి ఎలా ఉంటారు. మేము మా కోసం బతకాలి, మా డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఏం పప్పు బెల్లాలండి డబ్బులు ఖర్చు పెట్టేకి? డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తాయా? ఇవే కదా మనం మాట్లాడేది. మన ధనాన్ని ఏం చేసుకోవాలి? మన దగ్గరే పెట్టుకోవాలి. మన ధనాన్ని మన అవసరాల కోసమే ఖర్చు పెట్టాలి. మనమే ఇల్లు కట్టుకోవాలి, మనమే వాహనాలు కొనాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెళ్లి ద్వారా కూడా మన ధనం కలిసి రావాలి. బాగా ఆలోచించండి పిల్లలు. పెళ్లి ద్వారా అమ్మాయికి పెళ్లి చేసామనుకోండి, ధనం ఉన్నవాడికే ఇస్తారు. అబ్బాయికి పెళ్లి చేసామనుకోండి, ధనం వచ్చే చోటు నుంచి కోడల్ని తీసుకొచ్చుకుంటారు. అంటే ప్రతి విషయంలో ధనం 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 అని ఆలోచించేవాళ్ళు. కానీ ఒకప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే, వాళ్ళు వాళ్ళ చరస్థిరాస్తులను, వాళ్ళ ఆస్తులను కూడా అమ్మి ఇదిగో దేవుని పని కోసం ఖర్చు చేశారు. అంటే దేవుని పనిని వాళ్ళు ప్రీతిగా ఎంచారు. ప్రేమ దేవుని వాళ్ళ. యోహాను సువార్త ఇందాక చదవబడిన వాక్య భాగం దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం మరి 58వ వచనం చూడండి. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం. ఏది ఆహారం? యేసుక్రీస్తుల వారి శరీరం, యేసుక్రీస్తుల వారి రక్తం. వాటిని సాదృశ్యంగా మనం ఎక్కడ తీసుకుంటున్నాం? సంఘంలో తీసుకుంటున్నాం పిల్లలు. సంఘంలో మాత్రమే దొరికేది యేసుక్రీస్తుల వారి యొక్క శరీరము, మరి ద్రాక్షారసం రూపంలో ఆయన యొక్క రక్తం మనకు దొరుకుతుంది. ఇది దేవుడు ఏమంటున్నాడు? ఇది గొప్ప విందు అంటున్నాడు, పరలోకపు విందు అంటున్నాడు. ఈ పరలోకపు విందును ఆయన ఎక్కడ ప్రకటించాడంటే, కింద మాటల్లో, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములలో ఈ మాటను చెప్పాను. ప్రేమైన దేవుని వారలారా,
ఒకనాడు సమాజ మందిరాలు, ఎవరికవి? యూదులకు ఉన్నాయి సమాజ మందిరాలు. వీటిని సినగోగ్ అంటారు. ఈ సమాజ మందిరాలే ఈరోజు మనకు మందిరాలుగా ఉన్నాయి. మనం కూడుకోవడానికి ఒక చోట ఏం చేయాలంట? ఒక మందిరం కట్టుకోవాలి. ఏమండి, ఇల్లు అనేది ఏమి? ఇల్లు ఒకరికి సంబంధించినది. మందిరం అనేది ఏమి? అదందరికీ సంబంధించినది. ఒకనాడు మందిరాలలో, సమాజ మందిరాలలో యూదులు ఉంటే, మనం కూడా సంఘంగా కూడుకున్న వాళ్ళందరం కూడా ఈ సంఘంగా కూడుకోవడానికి ఒక ప్రదేశం, ప్రత్యేకమైన ప్రదేశమే అదే మందిరం, అదే చర్చ్ అంటున్నాం మనం. అంటే చర్చ్ అన్నది కట్టుకొని దాంట్లో మనం ఏం చేయాలంట? ఇదిగో మనం యేసుక్రీస్తుల యొక్క శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పంపులు పొందాలి. ఇది ఎప్పుడు చెప్పారు యేసుక్రీస్తుల వారు? 2000 సంవత్సరాల కిందట. ఆయన తన ప్రాణం పెట్టక ముందు చెప్పిన మాట. ఎక్కడ చెప్పాడు? సమాజ మందిరంలో చెప్పాడు ఈ మాట. అంటే మందిరంలో ఏం దొరుకుతుంది? రొట్టె, ద్రాక్షారసం. ఇది చాలా విలువైంది. ఏది? ఇదిగో మీరు తింటున్న ఈ బెండకాయ, కాకరకాయ, వంకాయ ఇలాంటిది కాదు. ఏమండి, అదేవిధంగా ఏదో మాంసం లాంటిది కాదు, బియ్యం లాంటిది కాదు. ఇది నిత్య జీవాన్ని ఇచ్చేది. ఇది తీసుకోవడం ద్వారా మనం ఎక్కడ చేరుతాం? పరలోకంలో చేరుతామండి. ఒకనాడు ఏమండి, తండ్రి ఉన్నాడు. తండ్రి ఇది ఆహారం తీసుకొని ఉన్నాడా పైన? లేదు, ఆయన జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు ఈ ఆహారం తీసుకుంటున్నారా? కాదు. ఇది శరీరానికి సంబంధించిన ఆహారం. ఏమండి, కానీ నిత్యంగా జీవించాలి అంటే ఈ ఆహారం కాదు, ఇదిగో వాక్యాన్ని తీసుకొని ఆయన ఇస్తున్న ఈ బల్లలో మనం చేతులు వేయాలి. అంటే మనం ఎక్కడ కూడుకోవాలి? మందిరాల్లో కూడుకోవాలి ప్రియులారా. మందిరంలో, మందిరాన్ని ఆశించాలి. మందిరంలో ఎప్పుడు మనము కూడుకుంటూ ఉండాలి. అంటే ఏ ఆదివారం మనం మిస్ కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చూడండి, కొందరు ఏం చేశారంట? కొన్నాళ్ళు వచ్చారంట, ఏదో అర్థం చేసుకున్నట్టుగా చేశారు, కానీ మళ్ళీ ఏం చేశారు? మానేశారు. ఏమండి, చాలామంది అండి, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుని కోసం మన ప్రాణం పెడతామండి, దేవుని కోసం ఏమైనా భరిస్తామండి. గత వారంలో కూడా చూసాం కదా, అభ్యంతర పడబండి. మా విషయంలో, ఎవరి విషయంలో అభ్యంతర పడినా పడతామేమో, అని దేవుని విషయంలో మాత్రం అభ్యంతర పడమండి. మేము ప్రాణమైనా పెడతాం. ప్రాణం పెట్టే వాళ్ళు ఏం చేస్తారండి? ఎంత దూరమైనా వస్తారు, ఎన్ని అవమానాలైనా సహిస్తారు, ఎంత ఇబ్బంది పడినా ఓర్చుకుంటారు. ఏమండి, ఒకటి సినిమాకి వెళ్ళాడంటే ఇంకోటి పోడా? సినిమాకి పోతాడు, సినిమాలో అయితే కూర్చుంటాడు. కానీ సంఘం విషయంలో ఏం ఆలోచిస్తాం? వాళ్ళు వచ్చారంటే మేము రామండి, వీళ్ళు వచ్చారంటే మేము రామండి, లేకపోతే మేమే వస్తే ఉన్నామండి, మేము కలిసి ఉన్న వాళ్ళతోనే ఉంటామండి, ఇక్కడ మేము ఉండలేమండి అని ఏం చేస్తారు? మానుకుంటూ పోతారు. ప్రియమైన దేవుని వారలారా, మనము అలా మానకూడదనే దేవుడు రాయిస్తున్నాడు ప్రారంభ శతాబ్దంలో. చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకనికోడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. మరి ఎక్కువగా కూడుకోవాలి. అంటే అందుకే కదా మనం అంటున్నది ఏమండి, సెమినార్ అని ఎందుకు అంటున్నాం? లేఖనాల పరిశోధన ఎందుకు అంటున్నాం? సభలని ఎందుకు అంటున్నాం? మహాసభలను ఎందుకు అంటున్నాం? అంటే మనం అందరూ కలిసి అనేక కార్యక్రమాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. ఎందుకోసం? పరలోక రాజ్యంలో చేరడానికి. అంటే మన జీవితం ఎలాగైనా కానీ ఈ కార్యక్రమాల్లో ఉండి పరలోకానికి చేర్చుకోవాలి. అండి, ఈ జ్ఞానం అన్నదండి నిజంగా మనం నేర్చుకుంటూ దీని పక్కే ఉంటే మనకు సమయం అనేది తెలియదండి, సంవత్సరాలు తెలీదు, వారాలు తెలీదు, నెలలు తెలీదు, ఎలా వెళ్ళిపోయాయో కూడా తెలియదు. అదే మనం బ్రతుకు అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మనం ఒకసారి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఏమండి, ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటేనా, ఎప్పుడూ పరీక్షలు రాస్తూనేనా, ఎప్పుడూ సెమినార్లు అంటూ పోతూనేనా, ఏమండి, ఎప్పుడూ కార్యక్రమాలేనా, అందరిలాగా మాకు హ్యాపీ లేదు. నిజమైన హ్యాపీ ఇదే ప్రియమైన దేవుని వాళ్ళరా. దీంట్లో నుంచి తొలగిపోయామనుకో, దీని నుంచి దూరంగా ఉన్నామనుకో హ్యాపీగా అనిపిస్తుందేమో, ఇదిగో మన బ్రతుకు దేవునికి దూరంగా ఉంటుంది. ఏమండి, తింటూ తాగుతూ నిద్రపోతూ మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటున్నామంటే దానివల్ల చాలా కోల్పోతాం పిల్లరా, చాలా చాలా కోల్పోతాం. మనుషులందరూ కోల్పోయారు కనుకనే దేవుడు మనల్ని బ్రతిమాలి చెప్తున్నాడు. అందరూ కోల్పోయారు, మీరు కోల్పోవద్దండి. ఇక్కడ మీకు ఏం లభిస్తుందో చెప్తున్నాడు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోండి. ఇక్కడ మీకు ప్రేమ దొరుకుతుంది.
మీకు సత్కార్య కార్యక్రమాలలో, అంటే సత్య సంబంధమైన కార్యక్రమాలు, సత్కార్యం అంటే సత్య సంబంధమైన వాక్య సంబంధమైన కార్యక్రమాలలో మీరు ఉంటారు. ఎప్పుడు? సంఘంలో ఉంటే. ఏమండి? దీనివల్ల వచ్చే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నీకు సత్కార్యం, నిన్ను కూడా సన్మానిస్తాడు దేవుడు. ఏమండి? భూమి మీద నుంచి ఈడ మరణం అంటున్నాం, మరణం ద్వారా మనకేమొస్తుంది? దేవదూతలు వచ్చి తీసుకుపోతారు పిల్లరా. ఎంత సత్కార్యం చూడండి. అనేక మంది దేవదూతలు గొప్ప సమూహంతో వస్తారంట. అంటే నువ్వేం చేయాలి? భూమి మీద గొప్ప గొప్ప పనులు చేయాలి. ఏమండి? దేవుని కోసం నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా గొప్ప పనులు. ఈ పనులన్నీ పోగొట్టుకుని మనుషులు ఏం చేశారు? వారి కోసం ఆలోచించారండి. భూమి మీద చెడ్డవాళ్ళగా మిగిలిపోయినారు, దేవుని దృష్టిలోనే చెడ్డవాళ్ళగా మిగిలిపోయారు మనుషులందరూ కూడా. వాళ్ళకి ఇచ్చిన జన్మ విలువైంది, కానీ దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? అనీతిమంతులు, అన్యాయస్తులు, దుర్మార్గులు, చెడ్డవారు అంటే అలా మిగిలిపోయినారు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే, కానీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? మనుషులందరూ కూడా నాశనం చేసుకుంటున్నారు పిల్లలు. అలా మనం నాశనం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. కాబట్టి చేసుకోకుండా అపోస్తులు ఏం చేశారో చూద్దామండి. అపోస్తులు ఏం చేశారంటే, ఇందాక మన ఆత్మీయ తండ్రి గారు వెళ్ళిన ఆ కోణానికి వెళ్తున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34వ మాట చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. ఏమండి? అపోస్తుల యొద్ద పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరండి. అంటే ప్రతి ఒక్కరు వారికి కలిగినవి అమ్మి తీసుకొచ్చి ఇదిగో అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నాడు. అయ్యా, దేవుని పని కోసం వీటిని ఉపయోగించండి. ఏమండి? దేవుని పని కోసం ఘనంగా వాడండి, దేవుణ్ణి ఘనపరచండి. ఇదిగో మా జీవితాల్లో మాకు అవకాశం ఇచ్చినాడు దేవుడు, ఇంత గొప్ప వాక్యం తెలుసుకున్నాం. దీనికోసం మేము ఏం చేయాలంటే, ఏది చేయాలంటే అది ఇదే చేయాలి, అమ్మేసేయాలి. వాటి పక్క కాదు. ఇవి అమ్మితేనే మేము పరలోకానికి చేరతాం. వీటి ఉంటే ఇట్లాంటివి ఇంకా సంపాదిస్తే మాకు వచ్చే లాభం లేదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ రోజుల్లో కూడా మనం కట్టాలి అంటే దేవుడు మనకిచ్చిన అవకాశం అండి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సమస్యలు కష్టాలు అనుకుంటే అండి, మనం అప్పులు అనుకుంటే మనం ఏ పని చేయలేం. ఇంతవరకు అప్పుల్లో లేమా? 2026లో అప్పుల్లో ఉన్నామా? ఉన్నాం. 25లో ఉన్నాం. 30లో ఉంటాం. ఎప్పుడు అప్పులే. అప్పు లేకుండా పని జరగదు. అప్పు అనుకొని పని చేయకుండా ఉన్నామంటే జీవితకాలం చచ్చిన రోజైనా అప్పే ఉంటుంది. కాబట్టి కానీ ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు కూడా ఉన్నాయి. అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. అంతే కదా? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పని కోసం చేయాలి. దేవుని పని చేయడం ద్వారానే మన పరలోకాన్ని సాధిస్తాం. మనం ఏ విధము చేతనైనా వాళ్ళు సాధించాలనే ఉద్దేశంతో పనిచేశారండి. అక్కడ మరి 5వ అధ్యాయంలో అయితే 36 చదవండి. 36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపును ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండు. ఏమండి? ఇతనికి బర్నబా అని పేరు పెట్టారంట. ఇతని పేరు బర్నబా కాదు, ఇతని పేరు యోసేపు. కానీ అపోస్తలులు ఇతనికి ఏమని పెట్టారు? ఇది కుప్ర అంటే సైప్రస్ అని పాఠంలో చెప్పాం మనం. ఏమండి? ఎక్కడ చెప్పాం? ఏ పాఠంలో? పౌలు గారి పాఠంలో చెప్పాం. సైప్రస్కి పౌలు గారిని తీసుకుపోయిన మొట్టమొదటి ప్రయాణంలో ఉన్నవాడే బర్నబా. కానీ ఇతడికి బర్నబా అనే పేరుకు అర్థం కింద రాశారు, ఆదరణ పుత్రుడు. అంటే ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని ఆదరించినవాడు. దేవుని వాక్యం కోసం తన ఆస్తిని నష్టంగా ఎంచుకున్నవాడు, నష్టపోయినవాడు, దేవుని వాక్యాన్ని ఇష్టపడి తనకు సంబంధించిన వాటిని అమ్మేనా కానీ దానికోసం ఖర్చు పెట్టినవాడు. అంటే అపోస్తలులందరూ సూపర్ అని మెచ్చుకున్నవాడు ఎవరు? ఈ యోసేపు, బర్నబా. ప్రేమ దేవుని వాళ్ళరా, దేవుని చేత అపోస్తలుల ద్వారా మెచ్చుకున్నవాడుగా బర్నబా కనిపిస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే కింద మాట చూడండి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. ఈయన కూడా అమ్మాడు, అమ్మి తీసుకొని వచ్చి పెట్టాడు. అంటే మంచి ధర, మంచి విలువ తీసుకొచ్చి పెట్టి ఇదిగో దీంతో తండ్రి పని చేయాలని ఆశించిన వాడుగా ఎవరు కనిపిస్తున్నారు? బర్నబా కనిపిస్తున్నారు. ఈ కాలంలో అయినా అలాంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వారందరూ ఆదరణ పుత్రులు. అంటే దేవునికి ఆదరిస్తున్నారు వాళ్ళు. ఏమండి?
ఈరోజు మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, ఎవరు సంతోషపెడుతున్నాం మనము? దేవుణ్ణే సంతోషపెడుతున్నట్టు. ఈరోజు చూడండి, ఒక మందిరం కట్టుతున్నామంటే ఆ మందిరం కట్టిన వాళ్ళు, కట్టుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు పుత్రులు? ఆదరణ పుత్రులు, దేవుని పిల్లలు. ఏమండి, దేవుణ్ణి ఆదరించినట్లు, దేవుని వాక్యాన్ని సన్మానించినట్లు, మంచి సత్కార్యం చేసినట్టు. ఏమండి, దేవుడు కూడా మిమ్మల్ని సత్కరిస్తాడు ఆ పని చేయడం ద్వారా. అంటే దేవుడు మెచ్చుకునే పని చేసినట్టు మందిర నిర్మాణం అంటే. ఏమండి, దాంట్లో కూలీ పని చేసిన, దాంట్లో పని చేసిన, ఏమండి, గొప్ప పని ప్రేమైన దేవుని వాళ్ళారా, అది చారిత్రకంగా నిలిచిపోయే పని. కనుక మనం ఎప్పుడు అలాంటి పనులను ఇష్టపడాలి. ఏమండి, ఒక కార్యక్రమం జరుగుతోంది, ఆ కార్యక్రమానికి ఎంతో కొంత ఇస్తాం. ఏమండి, ఒక సెమినార్ జరుగుతుంది, సెమినార్ కోసం ఎంతో కొంత ఇస్తాం. బయట విషయాలలో నువ్వు లక్షలు పెట్టినా విలువలేనివి, ఇక్కడ ఒక 1000 రూపాయలు పెడితేనే దానికి నీకు విలువ వస్తుంది. విలువైనదిగా వాళ్ళు తెచ్చిచ్చారు, విలువైంది తెచ్చిచ్చారు కనుకనే అక్కడ తెచ్చివ్వడం వల్ల ఈరోజు ప్రపంచమంతా అండి మందిరాలు కట్టుకోవడానికి, ప్రపంచమంతా దేవుని వాక్యం రావడానికి, దేవుని జ్ఞానం రావడానికి, మనం నేర్చుకోవడానికి, మనం దేవుని కోసం బ్రతకడానికి వాళ్ళ కారకులయ్యారు. కాబట్టి రాబోయే కాలంలో మనం ఉన్నా లేకపోయినా ఒక కారణమయ్యేటట్టుగా మనం పని చేయాలని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎందుకోసం ఈ కార్యక్రమం చేస్తున్నామని చెబుతూ, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు, మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు వాళ్ళని. వాళ్ళు కట్టబడి ఉన్నారు, మనం కట్టబడుచున్నాం. ఏ పునాది? క్రీస్తు యేసే మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం నిలబడుతున్నాం పిల్లరా. అటువంటి పునాది వేసుకోవడానికి మందిరం అండి, జీవితానికి ఒక మంచి పునాది వేసుకోవడానికి, మనం కూడా ఒక విలువైన రాయిగా నిలబడడానికి, మన జీవితాన్ని మనము సఫలం చేసుకోవడానికి, మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకోవడానికి. ఏమండి, జీవము కలిగిన దేవుని మందిరంగా మనం కట్టబడాలి. జీవం కలిగిన దేవుని మందిరంగా మీ అంతకు మీరుగా కట్టబడడానికి మందిరం కడుతున్నాం మనం. ఏమండి, మందిరం కడుతున్నామంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని పోతే చాలండి, వాళ్ళందరికీ ఏవో లభిస్తాయి. అక్కడ ప్రార్థన చేసుకుంటే పిల్లలు పుడతారు, అక్కడ ప్రార్థన చేసుకుంటే ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ప్రార్థన చేసుకుంటే చాలు వాళ్ళ అవసరతలు తీరుతాయి, వాళ్ళ కష్టాలు తీరుతాయని కాదండి. ఆ మందిరం ఎందుకు కడుతున్నాం? జీవము కలిగిన దేవుని మందిరంగా మనం నిలబడడానికి కడుతున్నాం. మనం నిలబడాలి, మన జీవితం నిలబడాలి, తద్వారా రాబోయే కాలంలో అనేక మంది నిలబడాలి. దేవుని జ్ఞానంలో నిలబడడానికి ప్రేమైన దేవుని వల్ల. అంటే దేవుడిచ్చే ఈ జ్ఞానం అన్నది మహాజ్ఞానం, గొప్ప జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. ఈ అనంతమైన జ్ఞానానికి మనం ఏం చేస్తున్నాం? బీజం వేస్తూ ఉన్నాం. ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని, నేర్చుకొని, అవలంబించి ఈ లోకానికి మనం దూరం కావాలి. ఈ లోక సంబంధులందరూ వివాహాలలోనో, డబ్బులోనో, ఇంటిలో పడిపోయారు వాళ్ళందరూ కూడా. కానీ మనం ఏం చేయాలి? ఇది సువార్త నేర్పించాలండి, దేవుని వాక్యం నేర్పించాలి, జ్ఞానం నేర్పించాలి. ఈ జ్ఞానం అన్నింటికన్నా గొప్పది, అన్నింటికన్నా గొప్పది. ఏమండి, ఈ జ్ఞానమే ఈ లోకాన్ని చేసింది జ్ఞానం. ఏమండి, బైబిల్ ఏది? బైబిల్ ఈ లోకాన్ని సృష్టించిన జ్ఞానం. కనుక ఈ జ్ఞానం దగ్గరికి వచ్చి నిలబడి మన జీవితాలను ఏం చేసుకోవాలి? మనం ఫలప్రదం చేసుకోవాలి పిల్లలు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే మనం ఎవరమో చెప్తున్నాడు అక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఏమండి, మీరు పరదేశులు, మీరు పరదేశులు, మీరు ఈ లోక సంబంధులు కాదు, మీరు పరదేశులు, మీరు యాత్రికులు. ఏమండి, యాత్రికులు అంటే ఎవరు? తెలుగులో ఏమంటాం? ప్రయాణికులు. మీరు ఎవరు? ప్రయాణికులు. ప్రయాణికులందరూ జాగ్రత్త, మీ మీ వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. యాత్రియన్ కృపయా ధ్యాన్ దీజియే అని చెప్తుంటారు. పలాని గాడి నెంబర్ వస్తుంది చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళు హిందీలో చెప్తారు, మనమైతే రైల్వే స్టేషన్లో ఏమింటాం? బస్ స్టాండ్లలో ప్రయాణికులు, ప్రయాణికులు మీ దగ్గర అన్నీ సురక్షితంగా పెట్టుకోండి. ఇదిగో పలాని ఏమండి స్టేషన్, లేకపోతే పలాని అంటే 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి బస్సు వస్తుంది అని చెప్తారు. కనుక మనం కూడా ప్రయాణికులు. ఇవన్నీ సంపాదించుకోవడానికి రాలేదు, మనం ఇక్కడే ఉండిపోం. ఎంత సంపాదించినా వదిలేసి వెళ్ళిపోతాం. ఇందాక మన ఆత్మీయ తండ్రి మాట్లాడాడు, కోట్ల రూపాయలు సంపాదించినా ఎంచుకోవడానికి కూడా ఉండం. ఏమండి, అవన్నీ ఇతరులకు ఇచ్చేసి వెళ్ళిపోతాం. అవన్నీ లెక్క పెట్టుకోవడానికి ఎవరెవరో వస్తారంతా, నాకింత వచ్చింది, నాకింత వచ్చిందని.
అంటే ఒకడు చేస్తే ఇంకోటి ఎవడు ఆనందిస్తాడు, అట్లా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. కనుక ప్రేమైన దేవుని వారలారా, దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుణ్ణి మనం సంతోషపరచాలి. దేవుణ్ణి ఎలా సంతోషపరుస్తాం? ఇదిగో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, బల్ల కార్యక్రమం ఏదైతే ఉందో, అది ఎక్కడ జరుగుతుంది? సంఘంగా జరుగుతుంది, మందిరంలో జరుగుతుంది. ఈ మందిరం పనిలోకి మనమే ఉండాలి, మన ఖర్చు పెట్టాలి ప్రియులారా. ప్రతి ఆత్మ విలువైనదిగా దాన్ని ఎంచాలి మనం. అంటే మందిరం మన ప్రాణం, మందిరం మనల్ని రక్షించేది. ఆ మందిర ఆవరణలో ఖర్చు పెట్టాలి, దానికి దేనికి మనము వెనుదీయకూడదు. ఏమండి, మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు, ఇబ్బందులు అని చెప్పేసి ఆ విషయంలో మనము వెనక్కి తీయకూడదు పిల్లరా. దానికోసం నువ్వు వెచ్చించే వెల అన్నది దేవుడు ఏమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. కనుక మందిరం గురించి మనం ఆలోచించాలి. మందిరంగా మనం కట్టబడతాం. ఎక్కడ కట్టబడతాం? మందిరంలో కట్టబడతాం. ఏమండి, కనుక అనేక ఆత్మలు మందిరంగా కట్టబడ్డానికి మనం ఒక స్థలాన్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది హాస్పిటల్ కన్నా, పాఠశాల కన్నా, యూనివర్సిటీ కన్నా విలువైనది. ఈ భూమి మీద ఏవైతే స్థలాలు అనుకుంటున్నామో అన్నింటికన్నా గొప్పదేది మందిరం. కనుక మందిరాన్ని ప్రాణప్రదంగా ఆశించినప్పుడు, ఆలోచించినప్పుడు, దానికోసం మనం ఖర్చు చేసినప్పుడు దేవుడు మనకేమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. కనుక అలా చెయ్యకపోతే, ఏమండి, అలా ఆత్మ మందిరంగా మనం కట్టుకోకపోతే మన జీవితాన్ని మనం అందరం కూడా ఎక్కడికి జారిపోతాం? పాతాళానికి జారిపోతాం. పాతాళం కోసం ఏ పని చేయాల్సిన పని లేదు. ఏమండి, అక్రమం పనులు చేసినా, ఎట్లా ఉన్నా దేవుని నమ్మకపోతే చాలు, అందరూ పాతాళానికే వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని వాక్యం, ఆ క్రీస్తు వాక్యం, విలువైన సువార్త వాక్యం, ఆ విలువైన సిలువను గూర్చిన వార్త తెలుసుకున్న మనం ఏ దారిలో వెళ్ళాలి? మనము ఇదిగో రక్షణ లేని మార్గంలో. దేవుడు వద్దంటున్నాడు. దేవుడు వద్దనే దారిలో వెళ్ళి మరి నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతాము. దేవుడు రమ్మంటున్న, వెళ్ళమంటున్న సరైన మార్గం, ఏమండి, ఆ సరైన మార్గంలో వెళ్ళి మందిరానికి వెళ్ళామో మనం ఎక్కడ చేరుకుంటాం? మనం పరదేశుకు చేరుకుంటాం పిల్లలు. కనుక మందిరం అన్నది చాలా విలువైనది. ఆ మందిరం కోసం మన జీవిత కాలంలో మనం అందరం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి మందిరం అన్నది తండ్రి మా జీవిత కాలంలో మేము కట్టుకోవాలని, ఆ మందిరాన్ని ఆశించి తండ్రి ఈ భూమి మీద బ్రతకాలని, విలువైన మీ పిల్లలుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇటు గొప్ప అవకాశాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మరి ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే కాలంలో తండ్రి మీ విలువైన పిల్లలుగా అనేక సేవా కార్యక్రమాలలో, అనేక సత్కార్యాలలో తండ్రి మీ పిల్లలందరూ తండ్రి మరి భాగస్వాములు కావడానికి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని తండ్రి దినదినాభివృద్ధి చేసి తండ్రి మరి ఈ జిల్లాలో తండ్రి ఒక గొప్ప సంఘంగా, మేటి సంఘంగా నీ కనుదృష్టి కనపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.